విజయ్ మొదటిసారి సిటీకి వచ్చాడు. సాయంత్రం వరకు నగరమంతా తిరిగాడు. అక్కడ ఓ పెద్ద మనిషి కనిపిస్తే ఇలా అడిగాడు విజయ్. అయ్యా, సమయం ఎంతై ఉంటుంది? పెద్ద మనిషి. 5 అయింది. విజయ్. చీచీ, పొద్దుట్నుంచి అడుగుతున్నా. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. మీ పట్నం వాళ్ళకు టైం చూడడం రాదన్నమాట. రవి. ఏరా చందు, ఓహో రుచి యూట్యూబ్ ఛానల్ మీ ఆవిడదేగా? నువ్వు అదృష్టవంతుడివి. రోజు రోజు కొత్త కొత్త రుచులు తింటావు. చందు. అదృష్టం గురించి మాట్లాడకు, నాకు ఏడుపు వస్తుంది. రవి. ఎందుకురా? చందు. వంటలతో ఆమె చేసే ప్రయోగాలన్నీ నా పైన టెస్ట్ చేస్తుందిరా. వాటన్నిటిని తిని నా నాలుక రుచి కోల్పోయిందిరా. భర్త. 31st సెలబ్రేషన్స్కి నిన్నెక్కడికి తీసుకెళ్ళమంటావు? భార్య. ఇంతకు ముందు నేను వెళ్ళని చోటుకి తీసుకెళ్ళండి. భర్త. అయితే పద కిచెన్లోకి. భర్త. అదేంటి కల్పన, చపాతీలతో పాటు ఈ పట్టకారు, రోలు, సాంబారు పెట్టావు దేనికి? భార్య. ఏమీ అనుకోకండి, చపాతీలు కాస్త గట్టిగా అయిపోయాయి. పట్టకారుతో కత్తిరించి ఈ ముక్కలను రోల్తో దంచి సాంబార్లో నానబెట్టుకుని తింటారని. రవి. ఏరా చందు, ఎందుకు బాధపడుతున్నావు? చందు. నాకు ఈ మధ్య పెళ్ళయింది. ఆషాఢం అంటూ మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందిరా. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? రవి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా మా ఆవిడ పట్టుమని 10 రోజులు కూడా పుట్టింటికి వెళ్ళడం లేదురా.